ఒక రేర్ ప్రోగ్రామ్ అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఇక్కడ ఏందో నిజంగా ఈ మట్టిలేదో మహిమ ఉన్నదనుకుంటా. పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలోనే ధిక్కారం ఉంటదనుకుంటా, ఆయన ఊపిరిలోనే విప్లవ జ్వాల ఉంటదని చెప్పి నేను అనుకుంటా. అది మనం దాశరథి గారిని చూస్తే అనువనువున కూడా మనకు కనబడుతుంది. మరి అటువంటి దాశరథి గారి మాట అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాట చల్లని సముద్ర గర్భం విన్నప్పుడు అందులో ఒక 2 సెంటెన్సెస్ ఉంటాయి. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత కాలం. అసలు ఆ ఒక్క సెంటెన్స్ విన్న తర్వాత మనిషిగా పుట్టినటువంటి మనం ఈ ప్రపంచంలో నుంచి ఆకలిని తీసేయడానికి ఏం చేయగలుగుతాం, ఇబ్బంది పడకుండా పాపం చిన్నపిల్లలు మంచిగా ఉండడానికి ఏం చేయగలుగుతామని ఒక ఇన్స్పిరేషనల్ సెంటెన్స్ అది. అసలు ఆ ఒక్క సెంటెన్స్ కోసం ఆ పాటను పదే పదే చదివి విని నిజంగా నేను యూట్యూబ్లో ఎక్కువ ఏది సెర్చ్ చేయను, ఈ పాటకు సెర్చ్ చేసినంత అయితే దేనికి సెర్చ్ చేయాలి. ఎన్ని విన్నాను ఒక 1000 వర్షన్స్ వినుంటాను నేను, కానీ అందరికన్నా నాకు దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి వర్షన్ నచ్చి సార్ ఆ మాట చెప్పలే కానీ నేను ఒక 3 ఏళ్ళు వెంటబడ్డా సార్ వెనకాల. సార్ ప్లీజ్ సార్ రికార్డ్ చేద్దాం సార్ ఈ పాట మీరు. ఎగ్జాక్ట్లీ ఎంత వెంటబడితే ఒక 3 ఏళ్ళ తర్వాత సార్ పాట రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 ఏళ్లకు చిత్రీకరణ జరిగింది. అయినాక 3 ఏళ్లకు ఇవన్నీ అయ్యేటప్పటికి నిజంగా పెద్దల ఆశీర్వాదం ఉంటారంటారు. ఇవాళ దాశరథి గారి 100వ జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా 100% మనకు దాశరథి గారి ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను.